ఈరోజు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బోడబండ కానీ, రేమత్ నగర్ కానీ, కొంతపాటు ఎర్రగడ్డ కానీ, యూసుఫ్గూడ కానీ, షేక్పేట కానీ ఈ ఏరియాస్లలో చాలా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా మరి ఇది ఈ యొక్క భాగ్యనగరంలో లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇది ఇంటర్నేషనల్ సిటీ అయింది. ఇస్తాంబుల్ అన్నారు, సింగపూర్ సిటీ అయింది. ఇస్తాంబుల్ అన్నారు, సింగపూర్ సిటీ అన్నారు, న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ అన్నారు. మరి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హైటెక్ సిటీ మీద రోడ్లేసి రోడ్ల మీద రంగులేసి కొన్ని ఫ్లైఓవర్ కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ కాదు. ఈరోజు ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంది, గౌల్గూడ ఏ రకంగా ఉంది, మలక్పేట ఏ రకంగా ఉంది, అంబర్పేట, మషీరాబాదు, సికింద్రాబాదు, సనత్ నగర్, బోడబండ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్డు ఒకటే కాదు డెవలప్మెంట్కు. మెయిన్ రోడ్డు దిగితే బస్తీలలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు ఈ జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేది. బ్యాంకులో జిహెచ్ఎంసీ డబ్బులు డిపాజిట్స్ ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2-3 సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిచి మీకు 50 లైట్లు ఇస్తాము, మరి ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. మీకు అందరూ తెలుసు, అరెస్ట్ అయ్యాం మేమందరం కూడా మా పార్టీ తరఫున. వీధి లైట్ల కోసమే కందిళ్ళు పట్టుకొని పోయాము జిహెచ్ఎంసీ ఆఫీస్కు మా కార్పొరేటర్స్. ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంట్రాక్టర్స్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 20 లక్షలు 10 లక్షలు రోడ్ల రిపేరింగు, ప్యాచ్ వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా. ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలకు 2 ప్రధానమైనటువంటి సంస్థలు సివిక్ ప్రాబ్లమ్స్. ఒకటి జిహెచ్ఎంసీ నిర్వహిస్తుంది, 2 హైదరాబాద్ మెట్రో వాటర్ నిర్వహిస్తుంది. కానీ ఈరోజు ఆ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి అగ్రికల్చర్ లేదు, కోఆపరేటివ్ లేదు, ట్రైబల్ లేదు, అనేక విభాగాలు హైదరాబాద్లో లేవు. ఆర్ఎన్బి కానీ ఇతరత్ర ఏవీ లేవు. ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సమస్యలు పరిష్కారం చేసేటువంటి, పౌర సమస్యల పరిష్కార బాధ్యత చూసేటువంటి సంస్థలు జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్. ఈ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నాయి. దాని కారణంగా చాలా రకాల సమస్యలు బస్తీలలో వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నుంచి రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ పరిస్థితి ఆ రకంగా ఉంది. జూబ్లీహిల్స్లో అది కూడా ప్రతిబింబిస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ప్రచార సరళి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో
ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారెంటీల విషయంలో కానీ